హలో ఆల్. ఇప్పుడు నా పరిస్థితి ఎలా ఉందో తెలుసా? పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టుంది. ఎవరో ఏదో చేశారని, అది నేను గూడా ట్రై చేద్దామని చేసి, ఇంత అనుకుంటే తడిసి మోపుడై చినిగి చాటయిందంటారు చూడండి, అలా అయిపోయింది నా పరిస్థితి. ఇంటర్నెట్‌లో బాగా ట్రెండ్ అవుతున్న సాబూదానా చిల్లా చేద్దామని ఎంతో బాగా సగ్గుబియ్యం నానపెట్టుకున్నాను, పొటాటో ఉడకబెట్టుకున్నాను, పచ్చిమిర్చి వేశాను, అల్లం వేశాను. వాళ్ళు ఎలా చెప్పారో అలా యాజ్ టీజ్ చేశాను. అయినా కూడా రాలేదు. వాళ్ళంటే ఎక్స్‌పర్ట్స్. నాకు రావద్దు చేయటం. ఎంత ట్రై చేశానో. నాకైతే చుక్కలు కనిపించాయనుకోండి. సరే రావట్లేదు కదా అని మూత పెడితే అంతా స్ప్రెడ్ అయిపోయి ఇంకా గందరగోళం అయిపోయింది. ఆయిలేసి ట్రై చేశాను, నెయ్యేసి ట్రై చేశాను, మూత పెట్టి ట్రై చేశాను. నాకు తెలిసిన అన్ని విధాలుగా ట్రై చేశాను. చివరికి ఆనియన్ రాసి కూడా ట్రై చేశాను. కానీ రాలేదు. ఇక ఫైనల్‌గా రావడం లేదని బియ్యపిండి కలిపేసి నాకొచ్చిన రీతిలో వేసేసాను. కానీ చాలా టైమ్ టేకింగ్ ప్రాసెస్. ఒక్క దోస రెడీ అవ్వాలంటే మినిమమ్ 20-30 మినిట్స్ పట్టింది. సగ్గుబియ్యం అవ్వటం వల్ల ఎక్కడ పడినా అతుక్కుపోతుంది, డ్రై అయిపోతుంది. అది తుడుచుకోవడానికి నాకు చుక్కలు కనిపించాయనుకోండి. వంట చేయటం రావటమే కాదు, వాళ్ళ చేతుల్లో కూడా ఆ మహిమ ఉంటుందంటే ఏందో అనుకున్నాను. ఇప్పుడు మనకున్న పాండమిక్‌లో, ఈ గ్యాస్ ప్రాబ్లమ్‌లో ఇది అస్సలు ట్రై చేయకూడదు. మీలో ఎవరైనా ఇలాంటి సిట్యుయేషన్ ఫేస్ చేశారా? నేనైతే చాలా సార్లు యూట్యూబ్‌లో చూసి అది చేయాలి, ఇది చేయాలి అని 1, 2 సార్లు ఫెయిల్ అయినా సక్సెస్ అయ్యాను. కానీ ఇది సగ్గుబియ్యం దోస అవ్వడం వల్ల చాలా టైమ్ టేకింగ్. ఇది చేయాలంటే మనకి బోలెడు టైంతో పాటు ఓపిక కూడా ఉండాలి.